హలో ఫ్రెండ్స్, తెలంగాణలో టీజీ ఎంసెట్ 2025 రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీరు చెక్ చేసుకొని ఉంటారు. సో మీ రెస్పాన్స్ షీట్లో మీకు ఎన్ని మార్కులు వస్తాయనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీ క్లాస్ స్టేట్ అనేది కామెంట్ చేయండి. సో దట్ చూసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కాంపిటీషన్ లెవెల్ అనేది మనకు తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు చాలా తొందరలో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ కౌన్సిలింగ్ లో గనక మీకు సీట్ రావాలంటే మీకు ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్స్ మీరు ఎప్పటి నుంచి రెడీ చేసుకొని పెట్టుకోవాలో నేను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది చెప్తాను. వాటిని రెడీ చేసుకొని పెట్టుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఎంసెట్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మన ఛానల్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అక్కడ ఎలాంటి అప్డేట్ అయినా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. లేదు సార్, మేము ఒకవేళ తెలంగాణకు సంబంధించి ఎంసెట్ మెంటర్షిప్ లో జాయిన్ అవుతాం, మమ్మల్ని గైడ్ చేయండి ప్రాపర్ గా. సో మేము ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో 7013290191 అనే నెంబర్కి వాట్సాప్ లో మీరు మెసేజ్ చేయండి. బై డిఫాల్ట్ మీకు ఒక మెంటర్షిప్ మెసేజ్ వస్తుంది. ఆ మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. సో మెంటర్షిప్ లో జాయిన్ అవ్వడంలో యూజ్ ఏంటి అంటే మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ రూల్స్, రెగ్యులేషన్స్, కాలేజ్ కట్ ఆఫ్స్, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ ఉంటుంది. అది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో మనకు సిబిటి ఎగ్జామ్ అయినటువంటి ఇప్పుడు మనకి ఎంసెట్ 2025 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, సో ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ ని మనకు 5th మే రోజున సో మనకు రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ 5th మే రోజున మీకు ఎంసెట్ రిజల్ట్స్ అనేవి అఫీషియల్ గా రిలీజ్ అయితే అవుతాయి. సో తెలంగాణలో ఇంటర్మీడియట్, అడ్వాన్స్, సప్లిమెంటరీకి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు, అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ తో సంబంధం లేదు. కాబట్టి ఎవరికైతే స్టూడెంట్స్ కి మార్క్స్ ఎంసెట్ లో వచ్చాయో దాని ద్వారానే ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఏదైతే మీ యొక్క షీట్ లో అంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ లో మార్క్స్ ఉన్నాయో వీటిని రా మార్క్స్ అంటారు. ఓకేనా, సో రా మార్క్స్ అంటారు. ఇవి నార్మలైజేషన్ మెథడ్ తర్వాత మీకు మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి, తగ్గడానికి రెండు రకాల ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ పేపర్ ఈజీ, చాలా డెడ్ ఈజీ ఉంది అనుకోండి, వచ్చిన రా మార్క్స్ కన్నా తగ్గుతాయి. సో పేపర్ అనేది చాలా టఫ్ ఉంది అనుకోండి, వచ్చిన మార్క్స్ కన్నా మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. 15th రోజున మీకు ఈ రిజల్ట్స్ అనేవి అఫీషియల్ గా రిలీజ్ అవుతుంది. సో రిజల్ట్స్ వచ్చే కన్నా ముందు మీరు చేయాల్సిన రెండు పనులు, ఒకటి ఏంటంటే మీకు ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలి, ఇది చూస్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక పని ఏంటంటే మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్, ఓకేనా, ర్యాంక్ కార్డ్ మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ అంటే మీకు హాల్ టికెట్ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఎస్ఎస్సి మెమో అంటే 10th క్లాస్ మెమో ఒరిజినల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ మెమో, ఓకేనా, ఇంటర్ మెమో. సో ఈ ఇంటర్ మెమో అనేది మీకు ఒకవేళ లాంగ్ మెమో రాకపోతే షార్ట్ మెమో కూడా సరిపోతుంది. సో ఇది కూడా ఒరిజినల్లో ఉండాలి. సో ఇవి మెమోస్. నెక్స్ట్ వచ్చేసరికి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి. ఓకే, స్టడీ సర్టిఫికెట్స్ అనేది మ్యాండేటరీ, ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్స్ అనేది కావాలి. దాంతోపాటు ఇంటర్ టీసీ కావాలి. ఓకే, ఇంటర్మీడియట్ టీసీ కావాలి. ఇది కూడా మీకు ఒరిజినల్ గా ఉండాలి. సో ఇవన్నీ మీ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. సార్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ ఒక సర్టిఫికేట్ ఉంది, మల్టిపుల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా పర్లేదు, ఇవి మాత్రం ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, మీరు చదువుకున్న చదువుకు సంబంధించిన సర్టిఫికేట్స్. నెక్స్ట్ మీకు కావాల్సినవి కమ్యూనిటీ సర్టిఫికేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. సో మీ సేవ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా, జనరల్ క్యాండిడేట్స్కి ఎలాంటి సర్టిఫికేట్ ఉండదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే 2025 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ ఉండాలి. సో దాని మీద మెన్షన్ చేసి ఉండాలి ఫర్ ద అకాడమిక్ ఇయర్, ఫర్ ద ఇయర్ 2025-2026 అని మెన్షన్ చేసి ఉండాలి. సో లేటెస్ట్ క్యాస్ట్ అయినా పర్లేదు, 3 years బ్యాక్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా పర్లేదు, మీకు వ్యాలిడ్ అవుతుంది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకేనా, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు కనుక అర్బన్ ఏరియా అయినట్లయితే 2 lakhs బిలో ఇన్కమ్ ఉండాలి. ఒకవేళ మీరు రూరల్ ఏరియా అయినట్లయితే మీకు 1.5 lakh బిలో ఇన్కమ్ అనేది ఉండాలి. ఇది 2025 జాన్ 1 తర్వాత తీసుకున్న డాక్యుమెంట్ అయి ఉండాలి. ఈ డాక్యుమెంట్ లేకపోతే మీకు ఫ్రీ సీట్ అనేది రాదు. ఇది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ వీలైతే పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి కొత్త డాక్యుమెంట్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు సీట్ రావడంలో ఇది చాలా ఇంపార్టెంట్. సీట్ వచ్చిన సీట్లో మీరు పేమెంట్ చేయకుండా 35,000 ఏదైతే ఉందో మనకు ఫీజు రియంబర్స్మెంట్, అది కూడా రావడానికి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇవి మనకు కమ్యూనిటీ రిలేటెడ్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఎన్సీసీ, స్పోర్ట్స్ వాళ్ళకి స్పోర్ట్స్, ఓకేనా, ఎన్సీసీ సర్టిఫికేట్. దాంతోపాటు పీడబ్ల్యూడీస్ వాళ్ళకి పీడబ్ల్యూ సర్టిఫికేట్. ఇవి ఉంటే సరిపోతుంది. సో ఎవరికైనా గ్యాప్ మ్యాండేటరీ అంటే
సో గ్యాప్ అనేది స్కాలర్షిప్ కోసం మ్యాండేటరీ కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ని కూడా వీలైతే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఇంతకుముందు మనకు ఫిజికల్గా తీసుకునేది ఇప్పుడు మనకు మీ సేవ నుంచి అవైలబుల్గా ఉంది. సో దీన్ని మీరు కూడా మీ సేవలోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ డాక్యుమెంట్ లేకపోయినా మీకు సీట్ అనేది రాదు. ఎందుకంటే తెలంగాణలో ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది ముందుగానే. సో మనం కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫిజికల్గా వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి. దాని తర్వాత మనకు మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. TS MCET 2025 అని మీకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.